వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా ఇల్లు ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఏదైనా కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకున్నారనుకోండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. పైపింగ్ అంటారు. ఇది ఫ్లోరింగ్ కి ముందు మనం చేస్తాం అన్నమాట. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్లోరింగ్ అయిపోయిన తర్వాత దీని నుండి మనం కెమికల్ పంపింగ్ అనేది ఎవ్రీ 2-3 years కి పంపింగ్ చేసుకోవచ్చు. ఆ పైపింగ్ ద్వారా ఈ కెమికల్ మనం పంప్ చేసింది ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది. సో ఒక బ్యారియర్ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. అంటే పైపింగ్ ద్వారా ఎలాగ అసలు పైప్ మేడం, ఇది పోరస్ పైప్ అంటారు అనమాట. దీనికి ఏంటంటే 1 feet కి 60 to 80 మైక్రో హోల్స్ ఉంటాయి. అంటే మనకి స్వెట్ ఎలాగైతే వస్తుందో అలాగా దీనిలో నుంచి కెమికల్ రిలీజ్ అవుతుంది అనమాట. ఇది ఏం చేస్తామంటే మనం ఇల్లు అంతా రన్ చేస్తున్నాం. రన్ చేయడం వల్ల ఫ్యూచర్ లో మనం రీఫిల్లింగ్ పాయింట్ ఉంటుంది, అక్కడ నుండి మనం కెమికల్ అనేది పంపింగ్ చేస్తాం. పంపింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇల్లంతా కింద ఫ్లోర్ లోపల ఈ టెర్మైట్ ఎక్కడైతే ఉంటుందో, టెర్మైట్ ఏం అవుతుందంటే, టెర్మైట్ అంటే వైట్ యాండ్స్, ఏమవుతుందంటే బయటకి ఎక్స్పోజ్ అయితే లైటింగ్ కి అది చచ్చిపోతుంది. అందుకని ఈ స్లాబ్ కి టైల్ కి మధ్యలో ఎక్కడైతే ఉందో అందులో ఉంటది అనమాట దాని లివింగ్ ఏరియా. ఆ ఏరియాలోనే మనం బ్యారియర్ అనేది క్రియేట్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్ లో ఎటువంటి టెర్మైట్ రాకుండా మనం టెర్మైట్ వచ్చినా రాకపోయినా ఎవ్రీ 2-3 years ఒకసారి కెమికల్ అనేది పంపింగ్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే అసలు రావడానికి ఛాన్సెస్ ఉండకుండా ఉంటది అనమాట. మామూలుగా జనరల్ పెస్ట్ అయితే కన్నాలు పెట్టి చెయ్యాలి. స్టార్టింగ్ లో ఎలా చేసినా పర్వాలేదు, ఎందుకంటే మనం దిగాలి కాబట్టి. దిగిపోయిన తర్వాత ఫర్నిచర్ అంతా జరిపి కన్నాలు కొట్టి ఇదంతా చేయాలి. ఈ ప్రాసెస్ ఉంటే ఆ కన్నాలు కొట్టుకునే పని ఉండదు, ఫర్నిచర్ ఇంటి లుక్ కూడా పోతుంది. ఇంటి లుక్ కూడా పోతుంది. ప్లస్ మీ పని మీరు ఇంట్లో చేసుకుంటారు, మా పని మేము బయట నుంచి ఎక్కడైతే రీఫిల్లింగ్ పాయింట్ పెట్టామో అక్కడ నుండి కెమికల్ అనేది పంప్ చేసి వెళ్ళిపోతాం. సక్సెస్ఫుల్ గా కొన్ని విల్లాస్ అవన్నీ మనం చేసాం ఆల్రెడీ, అవన్నీ మెయింటెనెన్స్ లో ఉన్నాయి. మామూలుగా కన్నాలు పెట్టి చేసి అది ఇంటీరియర్స్ ఇది వరకు గోడలు అంటే సింపుల్ గా ఉండేవి మేడం. గోడలు కట్టింగ్ ఉండి సింపుల్ పెయింట్ వేసి పుట్టి కూడా ఉండేది కాదు 10 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, పుట్టి పెడుతున్నాం, తర్వాత వాల్ కి టెక్స్చర్ పెయింట్ వేపిస్తున్నాం, కొంతమంది వాల్ పేపర్స్ అంటిస్తున్నారు, ప్లైవుడ్ షీట్స్ అవి వేస్తున్నారు, హోమ్ థియేటర్స్ తయారు చేస్తున్నారు ఇంట్లో. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే కన్నాలు పెట్టాలంటే స్పేస్ ఉండట్లేదు. నేను కొన్ని విల్లాస్ చేశాను, దాంట్లో వారి ఇంట్లో హోమ్ థియేటర్లు, స్విమ్మింగ్ పూల్ అన్ని ఉన్నాయి ఇంట్లో. ఆ హోమ్ థియేటర్ ఉన్న ఏరియాలో పెస్ట్ కంట్రోల్ ట్రీట్మెంట్ చేయాలంటే వీలవ్వట్లేదు. ఎందుకు అంటే మొత్తం వుడెన్ తో డెకరేట్ చేసి ఉంచారు. ఆ వుడెన్ డెకరేషన్ చేసిన దానికి ఎక్కడ కన్నం పెడతాం, కన్నం పెట్టడానికి స్కోప్ లేదు. ఆ ఇంటికి పిలిస్తే మేము వెళ్ళి చేసాం అనమాట. కనీసం ఇంటి చుట్టూరన్నా పైపింగ్ చేయండి, కనీసం మాకు ఎంతో కొంత సేఫ్టీ ఉంటదంటే చేసాం. ఫ్యూచర్ లో లాంగ్ రన్ లో చాలా ఉపయోగపడుతుంది. స్టార్టింగ్ లో మనం పెట్టుబడి కొంచెం పెట్టుకోవాలి. ఇది పెట్టుబడి అంటే అసలు కౌంట్లెస్. ఇప్పుడు అది 50 కోట్ల ఇల్లు అయితే దీనికి ఖర్చు అయ్యేది 2 లక్షలు 3 లక్షలు ఉంటుంది వాల్యూ. అసలు వాల్యూవే కాదు. 1000 SFT ఫ్లాట్ ఇప్పుడు ఇది 60-70 లక్షలు ఉంటుంది. దీనికి 25,000 రూపాయలు అంటే అసలు ఏమంటారు, ఏమీ కాదు. అవునవును. అలాంటిది ఇది అంత యాక్చువల్ గా చాలా ఇంటీరియర్స్ చాలా చేస్తున్నారు, కానీ పెస్ట్ దగ్గర చిన్న నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇంటీరియర్ అంతా అన్ని లక్షలు పెట్టి చేయించుకున్నదంతా కూడా మొత్తం తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. 100% లో 90%, 80% మీకు వర్క్ చేసినా ఇది మీరు హ్యాపీగా ఉంటారు.